Hello friends, welcome to the most amazing fitness channel, Natty and Fit, and you're listening to fitness enthusiast Avinash. Welcome friends, and ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ వాట్ ఈజ్ ఫిట్నెస్. వాట్ ఈజ్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే ఏంటి? సపోజ్ ఒక పెద్ద పెద్ద కండలు వేసుకొని మస్క్యులర్గా కనబడితే ఫిట్గా ఉన్నట్ట? పెద్ద పెద్ద కండరాలు కలిగి ఉండటం ఫిట్నెస్సా? డస్ హ్యావింగ్ బల్కీ మజిల్స్ మీన్స్ దాట్ యువర్ ఫిట్? నేను ఫస్ట్ అలాగే అనుకున్నా, కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా ఒపీనియన్ మార్చుకున్నాను. మా గురుగారు చెప్పిన తర్వాత కాదనిపిస్తుంది. ఏంట్రా నీ అబ్బా, మీ అన్న మీద మమకారం ఉండి వాడి ప్రాణాలు తెగించి ఎవడు ముందుకు వస్తాడో రండి. సారా ప్యాకెట్ కోసం, బిర్యానీ ప్యాకెట్ కోసం అయితే మటుకు బాగ్జా చెప్తున్నా, పారిపోండి. కండలు పెంచాల్సిన బాడీ ఒక్కదాని కాదరా, ఏళ్ళకు కూడా పెంచడం నేర్చుకోమ్మా. పోనీ ఇదంతా కాదు, కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ డ్రాప్ చేసి సన్నగా లీన్గా తయారయ్యి చక్కగా 6 ప్యాక్ కనపడ్డాను, అది ఫిట్నెస్సా? చూసేద్దాం. Having visible six-pack ABS is not inherently good or bad. It's a matter of perspective and depends on the individual's overall health and fitness goals. While six-pack ABS can be a sign of low body fat and strong core muscles, they are not the sole indicator of fitness and can even be detrimental if pursued to an unhealthy extreme. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్న బాడీ బిల్డర్ లాగా లీన్గా ఉండి యాబ్స్ కనిపించినంత మాత్రాన, సో కాదు, అది కూడా కాదు, 6 feet 6 ప్యాక్ ఉన్నంత మాత్రాన ఫిట్గా ఉన్నట్టు కాదు. మరి ఇంకెలా ఉంటే ఫిట్గా ఉన్నట్టు? కొంపదీసి నరాలు కనబడితే, కొంతమంది బాగా నరాలు కనబడతాం, జిమ్ చేసే వాళ్ళకి కూడా ఈ నరాలు కనబడటం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది డ్రాప్ చేయటం వల్ల, సో ఓన్లీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ డ్రాప్ చేయటం వల్ల నరాలు కనబడవండి. మజిల్ మాస్ అనేది ఈక్వల్గా దానికి తగ్గట్టు ఉండాలి, అప్పుడే మీకు నరాలు కూడా బయటికి తేలుతాయి. సో అలా బాడీ మీద నరాలు కనపడుతూ మంచి మస్కులారిటీ ఉంటే ఫిట్నెస్ ఉన్నట్ట. సో అది కూడా చూసేద్దాం. While vascularity, prominent veins, is often associated with fitness, it's not a direct or sole indicator of being fit. It's a visual characteristic that can be influenced by factors like low body fat, high muscle mass, and exercise, but it doesn't necessarily mean someone is healthy or in shape. Here's why. 1. Low body fat and muscle mass. When body fat is low and muscle mass is high, veins can become more visible because there's less fat tissue to obscure them. 2. Exercise.
సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో మీ చేతి మీద నరాలు కనిపించినంత మాత్రాన ఫిట్గా ఉన్నట్టు కాదు. సో చూసారుగా ఫ్రెండ్స్. సో నరాలు కనిపించినంత మాత్రాన, లేదా మీకు 6 ప్యాక్ యాబ్స్ ఉన్నంత మాత్రాన, లేదా పెద్ద పెద్ద మజిల్స్ ఉన్నంత మాత్రాన ఫిట్గా ఉన్నట్టు కాదు. సో ఫిట్నెస్ అంటే ఏంటి, యాక్చువల్ ఫిట్నెస్ అంటే ఏంటో మనం తెలుసుకునే ముందర ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, మన మహేష్ సార్ మాటలు. క్లాస్ సక్సెస్ అవ్వాలో ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ఈ ఫొటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోడలు కూడా సరిపోవు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. థ్యాంక్ యూ. సో చూసారుగా ఫ్రెండ్స్, మహర్షి మూవీలో ఎలాగైతే మహేష్ బాబు గారు సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అని చెప్పారు, అదేవిధంగా ఫిట్నెస్ ఈజ్ ఆల్సో అ జర్నీ. ఫిట్నెస్కి కూడా కామర్సే కానీ ఫుల్ స్టాప్లు ఉండవు. సో ఫిట్నెస్ ఫాలో అవుతున్న చాలామంది మంచి మంచి ఎగ్జాంపుల్స్ని మనం డైలీ లైఫ్లో చూస్తున్నాము. 70-80 ఇయర్స్ పైగా ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ ఎగ్జాంపుల్ సెట్ చేసే వాళ్ళని మనం డే టు డే లైఫ్లో చూస్తూనే ఉన్నాం. సో ఫిట్నెస్ అంటే ఏంటి అన్నది మీకు ఇంకా నేను చెప్పలేదు, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. సో యాక్చువల్గా ఫిట్నెస్ అంటే ఏంటి, ఫిట్నెస్ అంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన డెఫినేషన్ ఏమీ లేదు ఫ్రెండ్స్. సో ఇలాగ మజిల్స్ బిల్డ్ అవటం, లేదా మన యొక్క నరాలు కనిపించటం, లీన్ బాడీ ఫ్యాట్ ఉండటం, ఇవన్నీ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ యొక్క రిజల్ట్స్. ఇవన్నీ ఒక కొంతకాలం వరకు బాడీ షేప్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి పనికి వస్తాయి. సో మన ట్రైనింగ్, ఫుడ్, న్యూట్రిషన్ అండ్ వెల్బీయింగ్, మన కండిషనింగ్ యొక్క రిజల్ట్స్ అంటే విజువల్ రిజల్ట్స్ అన్నమాట. మనకి బయటకు కనిపించే వాస్క్యులారిటీ కానీ, ఆ పంప్ కానీ, ఇవన్నీ ఒక 6 months అలాగా మెయింటైన్ చేయడానికి మాత్రమే పనికి వస్తాయి. అంటే మేము ఈ యొక్క ఫిట్నెస్ లెవెల్ని అచీవ్ చేయగలం అని చూపించుకోవడానికి మాత్రమే. కానీ యాక్చువల్ ఫిట్నెస్కి ఒక డెఫినేషన్ లేదు. ఇలా ఉంటేనే ఫిట్గా ఉన్నట్టు అన్న డెఫినేషన్ లేదు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక గ్రేట్ బాడీ ఉండి కూడా ఒక మనిషి ఫిట్గా లోపల నుంచి ఉండకపోవచ్చు. ఒక నార్మల్ పర్సన్లా కనపడి కూడా ఒక మనిషి చాలా ఫిట్గా ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ కింద మీకు కనుక డెలివరీ చేయాలంటే, సో బాగా బల్కీగా ఉన్న ఒక బాడీ బిల్డర్ని తీసుకున్నాం. తన వీపు కూడా అందుకోలేని బాడీ బిల్డర్స్ చాలామంది ఉన్నారు. సో అది ఏ రకమైన ఫిట్నెస్ అని అంటారు మీ దృష్టిలో? సో ఓవర్ బల్కీగా మజిల్ మాస్ మెయింటైన్ చేసినంత మాత్రాన ఫిట్గా ఉన్నట్టు కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చాలా లీన్గా ఉన్న వాళ్ళు కూడా చూసుంటారు. అంటే చాలా సన్నగా, కరపులాగా, చక్కగా అటు ఇటు బెండ్ అవ్వగలరు. కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు కూడా చూసుంటారు. సో అలాగా చాలా పెద్దగా ఉండి నార్మల్ పీపుల్ లాగా యాక్టివిటీస్ చేయలేని వాళ్ళని చూసుంటారు. చాలా సన్నగా ఉండి చాలా నీరసంగా ఉండే వాళ్ళని కూడా చూసుంటారు. సో ఫిట్నెస్ అనేది చెప్పినట్లే మీకు ఆల్రెడీ దానికంటూ ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ అంటూ ఏం లేదు. సో ఇలా ఉంటేనే ఫిట్నెస్ అని కూడా లేదు. కానీ దానికి ఒక మీనింగ్ ఉంది. అదేంటంటే చెప్తాను చూడండి.
Fitness refers to the condition of being physically strong and healthy, characterized by the ability to perform daily tasks with vigor and alertness, without undue fatigue, and with ample energy for leisure activities and emergencies. It encompasses various components like cardiovascular endurance, muscular strength and endurance, flexibility, and body composition. Essentially, fitness is about having the energy and ability to engage in physical activities and maintain a healthy lifestyle. Here's a more detailed breakdown. సో ఫిట్నెస్ అంటే ఏంటో అందులో మీరు చూశారు కదా, దాన్ని నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తానమాట. సో ఫిట్నెస్ అంటే అల్టిమేట్గా ఏంటంటే మన రోజువారీ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి మనకు ఉండటమే. అంటే అలుపు లేకుండా, మంచిగా అలసట లేకుండా ఎందుకు ఉంటుందిలే కానీ ఎంతో కొంత అలుపు వస్తుంది. సో యాక్టివ్గా మన వర్క్స్ మనం చేసుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా కావలసిన శక్తిని జనరేట్ చేసుకోవడాన్ని ఫిట్నెస్ అని అంటారు. వాళ్ళు ఫిట్గా ఉన్నట్టు, ఫిజికల్గా ఫిట్గా ఉన్నట్టు అన్ని రకాలుగా. సో ఫిట్నెస్ అంటే దానికి లుక్స్ పరంగా మీకు సంబంధం ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఏంటంటే మీరు బాడీ బిల్డింగ్ షోస్లో వీళ్ళని చూస్తారు కదా, 6 ప్యాక్ ఉండి నరాలు తిరిగిపోయి కండలు తిరిగిపోయి పోజింగ్ చేస్తారు. సో అలా మీరు కనపడక్కర్లేదు. ఫిట్గా ఉన్నారంటే మీరు అందరూ న్యాచురల్గా ఫిట్గా ఉంటారు. ఏదైనా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ ఉంటే ఇంకొంచెం అంటే ఫిజిక్ అనేది చాలా యాక్టివ్గా డిఫరెంట్గా కనపడుతుంది అనమాట. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ బాగా ఆడే వాళ్ళకి. సో దట్ ఈస్ ఫిట్నెస్ యొక్క మీనింగ్. సో ఎవరి మీద ఆధారపడకుండా మన రోజువారీ పనులు చేసుకోవడానికి తగిన సామర్థ్యం కలిగి ఉండటమే ఫిట్నెస్. సో ఇది జనరల్గా ఈ ఫిట్నెస్ వరల్డ్ యొక్క పరిభాషలు అన్నమాట. సో నాటీ అండ్ ఫిట్ యొక్క భాషలో ఫిట్నెస్ అంటే ఏంటంటే, నా భాషలో ఫ్రీడమ్ టు మూవ్ ఈజ్ ఫిట్నెస్. సో అన్ని విధాలుగా కదలగలగటమే ఫిట్నెస్. సో freedom to movement is fitness in the language of Natty and Fit. సో ఫిట్నెస్ ఫిట్గా ఉంటాకి ఇలాగే ఉండాలని చెప్పి ఒక డెఫినేషన్ లేదు, కానీ ఫిట్గా ఉన్నోళ్ళు ఎలా ఉంటారన్న అని మనం ఊహించడానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. జనరల్గా ఫిట్గా ఉన్నోళ్ళు ఒకటి ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో అది వన్ ఆఫ్ ద క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ బాగా ఉన్న వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇంకా ఎండ్యూరెన్స్ ఉంటుంది. ఎండ్యూరెన్స్ అంటే ఒక పనిని నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే కెపాసిటీతో పర్ఫామ్ చేయటం, లేదా అలసిపోకుండా పర్ఫామ్ చేయటం. సో ఎండ్యూరెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్, వాళ్ళ బ్యాలెన్స్ చాలా బాగా మెయింటైన్ చేయగలరు. సో ఇంకా అడాప్టబిలిటీ, ఎలాంటి సిచ్యువేషన్కైనా అడాప్ట్ అవ్వగలరు. సో ఇలాగా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఒక పర్సన్ ఫిట్గా ఉన్నాడు అని చెప్పడానికి స్టాండ్స్ లేవు. అంటే విజువల్గా ఇలా ఉంటేనే ఫిట్నెస్ అని చెప్పలేము, కానీ ఒక మనిషి ఫిట్గా ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ అనేవి తనకు ఉంటాయి అన్నమాట. సో ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, అడాప్టబిలిటీ, ఇలాగా డిఫరెంట్ క్వాలిటీస్ని బ్యాలెన్స్ చేయటమే నా దృష్టిలో ఫిట్నెస్ అంటే. నా దృష్టిలో అనే కాదు, జనరల్గా ఫిట్నెస్ యొక్క ఒరిజిన్ అదనమాట. సో ఫిట్నెస్ అంటే ఏంటి అని మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫిట్నెస్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ని మీకు అందించాలంటే నాటీ అండ్ ఫిట్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. For more amazing fitness content, stay tuned to the channel Natty and Fit.